interactions. Carry on. Collectors, any doubts, you can ask. Head of the departments or concerned secretaries, they will clarify. All three subjects. మీరు ప్రిపేర్ రావాలి. నెక్స్ట్ టైం నుంచి మీ రియల్ టైమే మీరు చూసుకుంటూ ఉంటారు. ఎవ్రీ కలెక్టర్ షుడ్ హ్యావ్ కోరికలు కాదు, హౌ టు గో అబౌట్. మీకు ఇంతకుముందు ఏమో అలవాటు అయిందంటే మా ఊరికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి అవన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్. క్యారియా Sir, horticulture, sir, two things I would love to bring your submission, sir. The first one is about the use of micronutrients, sir, because micronutrients are playing very important role on the quality and also the quantity, sir. So right now, so we don't have that scheme, sir. But the support is there, sir, quality and also quantity in both ways we can, especially in horticulture, sir. Second point, sir. Please. Sir, commercial horticulture crops lo, sir, market intelligence అనేది కొంత because we are always doing the reactive actions, sir, rather than the planned actions, sir. So market intelligence not only for the AP, sir, for the India we have to continuously monitor and advise, sir, so that we can advise the farmers also in a continuous manner, sir. What about Commissioner Agriculture, Horticulture? Sir, good morning, sir. Sir, good morning, sir. Carry on. Sir, regarding micronutrients, sir, మనము డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనము రిక్వైర్డ్ క్వాంటిటీ సప్లై చేయడం లేదు సార్. అది ఇట్ ఇస్ అండర్ కన్సిడరేషన్ సార్. రిగార్డింగ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సార్, No, consideration కాదు. ఇప్పుడు వాట్ ఈస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్. ఇక్కడంతా ఏంటంటే మెయిన్గా మనకి ఏమవుతుందంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. సేమ్ థింగ్ ల్యాండ్ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్. మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ or pollution. These are all the reasons. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాతగా ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. క్యాన్సర్ ఇది ది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10లో 3-4లో టాప్ 5లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు, కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు. సాయిల్ ఫెర్టిలిటీని బట్టి, డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చింది అంటే ఫార్మర్స్ అది చేయడం లేదు.
దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతూ ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. వీఆర్ హ్యావింగ్ క్లారిటీ ఆన్ దట్. ఓకే సార్ నమస్తే సార్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఓకే నెక్స్ట్. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో సార్ లైవ్ స్టాక్లో మంచి స్కోప్ ఉంది సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో. దానికి ఫీల్డ్ లెవెల్లో ఇంట్రెక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఎంజీ రాజెస్లో గోకులం ఇస్తున్నాం సార్. అది ఇండివిజువల్ ఫార్మర్స్కి ఇస్తున్నాం సార్. బట్ కమ్యూనిటీ అనిమల్ హాస్టల్స్ స్కోప్ ఉంది సార్. నేను కమిషన్ టచ్లో ఉన్నాను సార్. అర్లియర్ దట్ స్కీమ్ వాజ్ దేర్ సార్. ఆఫ్ లేట్ ఇట్ బికేమ్ ఇండివిజువల్ గోకులం టైప్ సార్. అనిమల్ హాస్టల్ కాన్సెప్ట్ పెడితే ఆ ఊర్లో వచ్చే అన్ని ఆవుల్ని గదుల్ని ఒక దగ్గర పెట్టి కెరీ చేసుకునే దానికి అవకాశం ఉంది సార్. ఆ రిక్వెస్ట్ కూడా పెట్టి మాది ఒక సపోర్ట్ రిక్వైర్డ్ సార్. ఏది అనిమల్ హాస్టల్ సార్. ఇన్ ఎ విలేజ్ ఆల్ cattle will be taken care in one place with uniform standards, where both village sanitation and also the milk production and care will be improved sir. ఇది ఎంజీఆర్ఎస్లో స్కీమ్ ఉంది సార్. దట్ దే నీడ్ some permission from the department sir. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. మోడల్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్. ఏంటి ఎంతవరకు వచ్చింది, ఎవరు చేశారు అది? ఇప్పుడు కమ్యూనిటీ హాస్టల్ ఒకటి ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్. కొన్ని చోట్ల ఈ రెండు కూడా తీసుకున్నాం సార్. బట్ ఇండివిజువల్స్ అయితే దెర్ ఇస్ నో లిమిట్ సార్. మనకి ప్రతి మండల్లో కూడా నౌ వీఆర్ గోయింగ్ ఫర్ యాజ్ పర్ ద నీడ్ బేసిస్ సార్. ఇది 5 lakh 2.5 lakh to 5 lakh యూనిట్ ఉంది సార్. అది మనం డిమాండ్ కూడా మనం ఫీల్డ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం సార్. 1 minute నరేగా. ఎస్ సార్. ఇప్పుడు సార్ ఇండివిజువల్ క్యాటల్ షెడ్స్ మనము బాగా టేకప్ చేసాము సార్. 3 types, 2 animalsకి, 4 animalsకి, 6 animalsకి. Now collectors who have talked just now, they are talking about a larger cattle shed sir, at the level of community that is being now called animal hostel sir. So a larger cattle sheds as of now permissible work lo kaadu, it also cost little more sir. 2.5 lakh 3 lakh padtundi, 5 lakh varaku. So one in a district we have like taken the first step. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తున్నారా లేకపోతే మన ఫండింగ్ అనేది? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ సార్. ఓన్లీ 1 ఇస్తున్నారు. Yes sir, yes sir. 1 per district, but we will be writing to like allow us more because it's a good work sir. We accept it is a good work. అట్లా కాదు, నేను అడిగేదంటే ఇప్పుడు దాన్ని మీరు పైలట్ కింద ఒక జిల్లాలో ఒక 5 చేస్తాం, ఒక 100, 150. 50 lakhs ఇచ్చేస్తారు. 50 lakhs ఇచ్చారు. 50 lakhsలో కూడా అవుతుందా లేదా? ఆ ఊర్లో ఎన్ని అనిమల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆప్టిమమ్ సైజ్కి వెళ్ళాలి. Yes. ఒక ఊర్లో పెద్ద విలేజ్ ఉంటుంది, ఎక్కువ అనిమల్స్ ఉన్నాయి, అన్నీ ఒకటి దగ్గర పోతే అన్ఈల్డే అయిపోతుంది మేనేజ్మెంట్కి. అట్లా కాకుండా ఒక వైబుల్ సైజ్ ఒకటి క్రియేట్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, మెషిన్ మిల్కింగ్ దగ్గర నుంచి ఫాడర్ సప్లై కూడా పెట్టగలిగితే ఎయిదర్ షీప్ ఆర్ అదర్వైజ్ కౌస్ కానీ బఫెలోస్ కానీ మిల్క్ అనిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా రెండుగా పెట్టగలిగితే చాలా బాగుంటుంది. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఒక 125 పైలట్ కింద కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ 6 months టైమ్ ఆర్ 3 months టైం? 6 months కావచ్చు. 6 months అవుతుంది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయగలిగేయండి, ఇస్తాం. Sir, during your first tenure as Chief Minister, one was taken up in Kurnool. That's a very good integrated model what the Honorable Chief Minister is talking now. దట్ ఈస్ ఇన్ ఓర్వకల్. Tadkanpalli, sir. Tadkanpalli village. ఓర్వకల్లే. Yes. ఓర్వకల్ మండల్, ఐ రిమెంబర్. Yes, sir. అది చాలా బాగుంది సార్. అదే మోడల్ మనం రెప్లికేట్ చేసుకుంటే we don't need to discover anything more. దాన్ని ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకొని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, మిల్కింగ్ అవన్నీ కంపెనీలు వస్తాయి, మీట్ కూడా ఫ్యాక్టరీస్ వస్తాయి. మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫాడర్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. మెషిన్ మిల్కింగ్, ఆల్ దీస్ థింగ్స్ దాంట్లో ఉన్నాయి సార్. ఫాడర్ కూడా ఉంది, వెటనరీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, విల్ దట్ మోడల్ యూ టేక్ దట్ మోడల్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ యూ క్రియేట్ 5, 25, 26 into 5, 130 will build. ట్రైబల్ ఏరియాలో
ఓకే, అర్బన్ వదిలేసి ఎవ్రీ కాన్స్టిట్యున్సీ 1, యూ గో హెడ్, అరౌండ్ 150 వస్తాయి, విల్ కన్స్ట్రక్ట్ 150, 160. We count 157, sir. 157 విల్ గివ్ ఇట్. సార్ ఇంకొక పాయింట్ ఎంజీ ఎనర్జీస్లో నెక్స్ట్ పాయింట్ అయితే టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి యూ హ్యావ్ టు షో మీ ది మోడల్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, దట్ ఈస్ ది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, దెన్ విల్ గో ఆల్ అవుట్. Every collector conference, sir, animals have got a lot of gifts from the CM. Last collector conference law, CM told us to construct 12,157 cattle troughs. Yeah. So we have gone a little bit beyond that. 15 days low, 15,000 cattle troughs have been taken up and constructed, completed by all collectors. No, fortunately, So now this is the second thing. గిఫ్టే కాదు, అది అనిమల్స్ ఆర్ గివింగ్ గిఫ్ట్ ఫర్ ది స్టేట్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే ఈ ఇయర్ 1,77,000 కోట్లు, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ లైవ్ స్టాక్. దట్ ఈస్ నెంబర్ 1 సెక్టర్. We'll take it up. ఓకే. Yes. సార్ ఇంకొక పాయింట్ సార్ రిగార్డింగ్ హార్టికల్చర్ అండర్ ఎంజీ ఎనర్జీఎస్. ఇప్పుడు ఎవరైతే కార్డు ఉందో లెస్ దెన్ 5 acres ఉందో వాళ్ళకి హార్టికల్చర్ బేస్డ్ ఆన్ ది క్రాప్ 1/2 acre to 1 acre ఎన్ఆర్జీఎస్ కాస్ట్లో చేస్తున్నాం సార్. ఇప్పుడు మన జిల్లాలో కొంచెం అగ్రెసివ్గా తీసుకుంటే 1 yearలోనే 4,000 acres చేసాం సార్. నవ్ ద డిమాండ్ కేమ్ సమ్ సిసిఆర్సీ కార్డ్ హోల్డర్స్ మనకు ఇవ్వండి సార్ చేస్తామంటున్నారు. బట్ ద రూల్స్ పొజిషన్ డోంట్ అగ్రీ టు గివ్ ఫర్ ద సిసిఆర్సీ కార్డ్ హోల్డర్స్ సార్. ఇంతకుముందు బ్యాంక్ లోన్ కూడా సిసిఆర్సీ కార్డుకి ఇచ్చేవాళ్ళు కాదు సార్. వన్స్ గవర్నమెంట్ పర్సూడ్, నౌ బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్స్. Similarly, NIGS also, for the CCRC card holders, 1/2 acre 1 acre as per the crop applicability, అది కనుక శాంక్షన్ అవ్వగలిగితే చాలా మంచి స్కోప్ పెరుగుతుంది సార్. మనకి ఎలాగైతే ఇప్పుడు పంట మార్పిడి అంటున్నాం అగ్రికల్చర్లో, ఆ హార్టికల్చర్ షిఫ్ట్ అవ్వడానికి సమ్ % స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ అడిషన్ కూడా పెరుగుతుంది సార్. అది కూడా కమిషనర్ ఎనర్జీస్తో మాట్లాడాను సార్. వాట్ ఈస్ ది రెస్ట్రిక్షన్ హార్టికల్చర్? Sorry, I could not get the full question, sir. Somebody came in the... సార్ రిపీట్ చేయండి. సార్ ఎంజీ ఎనర్జీస్లో హార్టికల్చర్ క్రాప్స్ ఆర్ అలౌడ్ అండర్ ఎంజీ ఎనర్జీస్ ఫర్ ఓన్లీ ఫార్మర్స్ హు ఆర్ హ్యావింగ్ ల్యాండ్ లెస్ దెన్ 5 acres. But farmers, tenant farmers who are cultivating the land under the CCRC cards are not eligible, sir, because ownership is not with them. అంటే మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా. If farmer agrees, ఇప్పుడు CCRC card కూడా with permission ఇస్తున్నారు సార్. They are now putting the signature. Earlier they were afraid the land పోతుందేమో. CCRC card, sir, CCR card validity is less than 1 year, sir. Whereas horticulture crops requires at least 5 years. Until 3 years. అదే సార్, if I get a if you get 5 years, yes sir. నువ్వు మీరు ఇవ్వండి 5 years ఇస్తారు. 5 years లీజ్ కానీ పర్మిషన్ ఇస్తే వాళ్ళు రాసిస్తే, Yes. then we'll take it up. If the CCRD card is for 5 years, we are ready. Yeah, they are agreed, then we can open. We'll pursue for that, sir. Yeah, you pursue. Yes. Okay. Then any other collectors? And Small submission, sir. Okay, sir. No, only once a chance. You write down and then prepare well and ask. Hereafterwards, be clear. ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చే లోపల అందరికీ రావాలి కాబట్టి మీరు ప్రిపేర్ రాసుకోండి. 1, 2, 3, 4 పాయింట్. ఇంకా ఉపన్యాసాలు లేవు, గాసిప్ లేదు. లాస్ట్ దర్ ఈస్ లెఫ్ట్ ఓవర్ టైమ్, ఐ విల్ గివ్ యూ, అదర్వైజ్ నో. ఆర్ అదర్వైజ్ రాసివ్వండి మీ సజెషన్స్ అన్ని, విల్ సార్ట్ ఇట్ అవుట్. ఇప్పుడు చెప్పిన దానిపైన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కన్సర్న్ సెక్రటరీస్కి మీరు ఆ ప్రాబ్లమ్స్ రాసివ్వండి. దెన్ విల్ సార్ట్ ఇట్ అవుట్, విల్ గివ్ ఇట్ టు యూ ఆల్సో, యూ కెన్ గో ఆన్. సార్ విత్ రిగార్డ్ టు హార్టికల్చర్ సార్, మనకు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి గతంలో సార్ బోత్ అండర్ ఆర్కేవివివై అండ్ ఎంఐడిహెచ్ కింద ఫర్ ఎఫ్పిఓస్ 75% సబ్సిడీతో మనం స్ట్రక్చర్స్ ఇచ్చేవాళ్ళం సార్. వెదర్ ఇట్ ఈస్ ప్యాక్డ్ హౌస్ ఉండొచ్చు లేదా రెఫ్రిజరేటెడ్ వెహికల్స్ ఉండొచ్చు. నవ్ అది ఇండివిజువల్స్కి మాత్రమే ఇస్తున్నాం సార్. ఎఫ్పిఓస్కి ఇస్తే దట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్ సార్. యాక్చువల్లీ అది జస్ట్ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ సార్. రిపీట్. ఏది సార్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి గతంలో 75% సబ్సిడీ కింద సార్ ఎంఐడిహెచ్ అండ్ ఆర్కేవివివై కింద పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్స్ సార్. అంటే ప్యాక్డ్ హౌసెస్ ఉండొచ్చు, రెఫ్రిజరేటెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉండొచ్చు, సోలార్ డ్రైయర్స్ ఉండొచ్చు, ఇవన్నీ మనం ఇచ్చేవాళ్ళం సార్. బట్ నౌ అది ఓన్లీ ఇండివిజువల్ బెనిఫిషరీకి ఇస్తున్నారు, ఎఫ్పిఓకి ఇవ్వట్లేదు సార్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? వీ హావ్ టు గివ్ ఇట్ టు ఎఫ్పిఓ ఆల్సో. సార్ ఇవ్వచ్చు సార్. ఎఫ్పిఓస్కి ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాక్సిమం సపోర్ట్ ఇస్ కమింగ్ సార్. సో ఎఫ్పిఓస్కి పోస్ట్ ఫార్ ఎస్ సార్, అండ్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ అన్ని ఏవైతే ఉన్నాయో అప్లికబుల్, యూ ఇష్యూ ది ఆర్డర్స్. విల్ ఇష్యూ సార్. Yes, sir. Thank you, sir. Sir, second thing, sir.
సార్ ఇండస్ట్రీస్కి సంబంధించి సార్ ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ వర్క్ ఈస్ ఎనీవే ప్రోగ్రెసింగ్ అట్ గుడ్ పేస్ సార్. యాక్చువల్లీ బై 2026 November December పోర్ట్ ఎండ్ అయ్యే నాటికే అన్లెస్ వీ హ్యావ్ ప్రాపర్ రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ అండ్ అరౌండ్ పోర్ట్ సార్. No, అది you are asking wrong time. Sir. There is a logistics, then you can ask. ఓకే సార్. You go through agenda and then come back. Then next. సార్ కాకినాడ నుంచి సార్. సార్ హౌస్ సైట్స్కి మనం అంటే అక్వైర్ చేసిన వాటిలో కొన్ని ఇప్పటికీ గ్రౌండింగ్ కాకుండా బట్ ఇండివిజువల్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి 1 సెంట్ కానీ 1.5 సెంట్ కానీ అలా చాలా ఎక్స్టెంట్స్ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఉన్నాయి సార్. ఐ కమ్ ఫ్రమ్ కాకినాడ సార్. వాటిని కొన్ని ఇండస్ట్రీస్కి మనం అంటే దే ఆర్ వెరీ సూటబుల్ ఫర్ ఇండస్ట్రీస్ సార్. ఇఫ్ వీ కెన్ అంటే కలెక్టర్స్కి కొన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేని సైట్స్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇండస్ట్రీకి ఇవ్వగలిగితే సార్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఫర్ అస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సార్. అందుకు సార్ అగ్రీడ్ అండి. అక్కడ బే క్లియర్ ఆల్ కలెక్టర్స్ ఎన్యూమరేషన్ కంప్లీట్ కావాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ సైడ్ 3 cents in village, 2 cents in urban area. అర్బన్ ఏరియాలో కానీ ల్యాండ్ అవైలబిలిటీ లేకపోతే గ్రూప్ హౌసింగ్ మనం టిడ్కోట్ మోడల్ వెళ్తాం. ఇవి 2 చేసినప్పుడు కన్సాలిడేషన్ చేయమన్నాం. ఇప్పుడు పాతవి ఇచ్చిన పట్టాలు ఎక్కడెక్కడో ఇచ్చారు, అది కన్సాలిడేషన్ సేమ్ ప్రొసీజర్లో చేయమన్నాం. కట్టేసిట్టు మనం ఏం చేయలేం, మిగిలినట్టు చేయమన్నాం. ఒకవేళ కానీ అది చేస్తే కొంతమందికి మాకు ఇష్టం లేదంటే ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి విల్ గివ్ ఇట్ టు ఇండస్ట్రీ. అది కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయండి. అదర్ ఏరియాస్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కంప్లీట్ చేద్దాం. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ హ్యాస్ టు బి యూస్డ్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఓకే, అగ్రీడ్. దెన్ సార్ అల్లూరు సీతారామరాజు సార్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ ఇన్ ఏఎస్ఆర్ సార్ ఈ ప్రైమరీ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ 66% ఆఫ్ ద టోటల్ జీడీపీ సార్. సో దాంట్లో హార్టికల్చర్ ఇస్ మెయిన్ ఫోర్ రన్నర్ సార్. సో అగ్రికల్చర్ వచ్చినప్పుడు సార్ తమరు చెప్పినట్టు లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ తర్వాత we took all 187 RSKs we have given a target of area expansions. We in 15% growth rate ఒకటి area expansion, second is productivity, third is post harvest. So area expansions we took around 10,000 acres of area expansion sir. So దీంట్లో we could achieve around 6,113 as on today sir for this Kharif. And remaining Rabi will be competing to another 4,000 acres also sir. So in every RSK lo certain bits of areas ekkada current fallows కానీ or other fallows ekkada ఉంటుందో కల్టివబుల్ fallows ఏమేమి ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి ఫార్మర్స్ ఒప్పించేసి చేస్తున్నాం సార్. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నది దే వర్ ఆస్కింగ్ ఫర్ ఇరిగేషన్ స్ట్రక్చర్ సార్. సో వీ యూస్డ్ ఆల్మోస్ట్ 20 crores of sanction from NRGS ఇవ్వడం జరిగింది సార్, with check dams because we don't have bigger source and bigger water reservoirs లేని వలన smaller structures తీసుకొని పెట్టాం సార్. ఆల్మోస్ట్ వీ కుడ్ ఏబుల్ టు డూ అరౌండ్ 4,900 acres of stabilization with this the last 3 months సార్. అండ్ అనదర్ మొత్తం 160లో వీ కంప్లీట్ అరౌండ్ 87. రిమైనింగ్ కంప్లీట్ చేస్తే దిస్ 12,000 acres of land can be stabilized and we can brought into this thing sir. What is the money required? Sir, దీనికి ఎన్ఆర్జీస్లో 20 crores ఇచ్చాం సార్. బట్ వీ హ్యావ్ అవర్ ఎంటైర్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ బేస్డ్ ఆన్ చెక్ డ్యామ్స్ అండ్ స్మాల్ మైక్రో ఇరిగేషన్ సార్. సో నౌ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నౌ వీఆర్ డూయింగ్ దిస్ ఎన్యుమరేషన్ సార్. ఇఫ్ వీ కెన్ గివ్ up to 57,000 acres of land can be stabilized sir. No, what is the money you require? So we దీనికి ఉన్న ఇప్పుడు preliminary estimate will be around 120 crores వరకు ఉంటుంది సార్. You go ahead, will give money from irrigation side. Yes sir. So because this source there will help me to go into micro irrigation as well because yeah, you plan it on project sir. And then how you are going to take it a micro irrigation, diversion of water and also కొంచెం వాటర్ ఎక్కువ ఇంపౌండ్ చేసి yes sir. ఆ సీజన్కి ఇట్ హ్యాస్ టు యాక్ట్ యాజ్ ఎ మైన్ ఇరిగేషన్ సోర్స్. Yes sir. ఒక క్రాప్ రావాలి. Yes sir. So we have that potential ఉంది sir. So last time we took around 10,000 soil samples తీసుకోవడం జరిగింది sir, soil health cards. So what is beyond soil health cards, we were just researching from RSKs and we found around 7,000 farmers ni approach చేసాం sir to reduce their NPK contribution sir. So this ఖరీఫ్ ఇప్పుడు వరకు సార్ ఆగస్ట్ సెప్టెంబర్ 2 నెలల్లో చూస్తే సార్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ 12% ఆఫ్ ఇన్పుట్ వాట్ దే వర్ యూజింగ్ ఎన్పికేస్ విజావిస్ దిస్ క్వార్టర్ సార్. సో ఇది మైక్రో మేనేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ కన్సెప్ట్ని తగ్గించేసి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ మోర్ ఫార్మ్ యార్డ్ మాన్యూర్స్ సార్. సో అదన్నీ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. అనకాపల్లి సార్. అనకాపల్లి సార్. అనకాపల్లి సార్
బ్రీఫ్. Yes, sir. Sir, single animal household ni more than one మనం ప్రొక్యూర్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం సార్. సో దాంట్లో వీ ఫేస్ 2 issues. ఒకటి ప్రొక్యూర్మెంట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లేకపోతే పక్కన ఉన్న జిల్లా నుంచి ప్రొక్యూర్ చేయాల్సినది వస్తుంది. దాంట్లో మంచి బ్రీడ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్. దీంట్లో డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ మనం మొబిలైజ్ చేయగలిగితే సార్, దట్ ఈస్ 1 point సార్. సెకండ్, ప్రొక్యూర్మెంట్కి సార్ మేము సెర్ప్ నుంచి వాడుకుంటున్నాము మనీ. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ సబ్సిడీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. ముందు మాకు లోన్తో పాటు సబ్సిడీ వచ్చేది, ఇప్పుడు లేదు సార్. సో దట్ ఈస్ అనదర్ డిమాండ్ ఫర్ అనిమల్ ప్రొక్యూర్మెంట్ సార్. Second is related to horticulture, sir. We are next to Visakhapatnam, sir. So we have peri-urban vegetable cluster, sir. Last collectors conference lo chepparu, we have worked it out. We made some survey, sir. We identified some farmers who shown interest to take up vegetable cultivation. But sir, daniki sambandhinchina micro irrigation structure kodiga additional sanctions kavali. Alage sir, maaku floriculture related ante kottaga adi start cheyali, sir, because Vizag being Vizag, sir, we have more demand for this. Third is the market intelligence, which already Kadapa collector has raised, sir. These 3 points is related to peri-urban vegetable clusters. Okay, horticulture, you write down Srinivasa garu. Yes, sir. Micro irrigation మనం ఇస్తాం సార్. ఇమీడియట్ గా ఇచ్చేసేయండి. యూ వర్క్ ఇట్ అవుట్. విశాఖపట్నానికి సపోర్టింగ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా స్కీమ్స్ ఉన్నాయి. యూ డ్రా దట్ ఆల్సో. ఎస్ సార్, వీఆర్ చర్చింగ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సార్. ఆల్రెడీ గైడెన్స్ వచ్చాయి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ప్రైవేట్ పార్ట్నర్స్ కోసం చర్చ చేస్తున్నాం సార్. అది కొద్దిగా బిగ్ ప్లేయర్స్ రావాలి సార్. ఒకవేళ మరీ దొరకకపోతే మీరు సౌండ్ చేయండి, లేకపోతే మామూలు ఒక రకంగా ఉండేవాళ్ళు కూడా డెవలప్ చేయండి. ఎస్ సార్. ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయండి జెన్యూన్గా ఉంటాయి. సార్ బాపట్ల సార్. సార్ ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ యానిమల్స్ సార్ సార్ యాక్చువల్గా ఇప్పుడు సర్ప్ తోటి సార్, సర్ప్ సిఓ గారితో వీ హెల్డ్ వన్ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అండ్ సర్ప్ టుగెదర్. ఎందుకంటే 8,000 కోట్లు ఇప్పుడు సర్ప్లో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ అగ్రి అండ్ అలైడ్ లైవ్లీహుడ్ సార్. అందులో ఎక్కువ శాతం యానిమల్స్కి విమెన్ హ్యావ్ ఆప్టెడ్ సార్. సో అందులో క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చాం సార్. అంటే preference will be given to the beneficiary whether she wants it within the పక్క మండలం నుంచా లేకపోతే ఎక్కడి నుంచి కొంటారనేది. బట్ ఇఫ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ కమ్ టుగెదర్ సార్, వాళ్ళకి ఒక యానిమల్ హస్బెండరీ నుంచి ఒక డాక్టర్ని ఇచ్చి అదర్ స్టేట్కి పంపించి అక్కడ కొనేటట్టుగా ఫెసిలిటేట్ చేయడానికి దట్ వీ హ్యావ్ అగ్రీడ్ సార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్. మీరు ఇక్కడ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ to empower that community, either SC or ST or BC, and also మీరు different సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరినీ. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సబ్సిడీ ఇవ్వలేరు, ఇక్కడి నుంచి సబ్సిడీ ఇస్తాం కొంత. ఇచ్చేది ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ, బట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకోండి. ఏది హాస్టల్స్ పెట్టడం, లేకుంటే కామన్ ఫార్డర్ డెవలప్మెంట్ చేయడం. ఆ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళకి ల్యాండ్ ఉండదు, మీరు ఫార్డర్గా ఎంత కొనాలంటే చాలా ప్రాబ్లం వస్తుంది. 2 క్రాస్ సబ్సిడీ వస్తే ఇట్ ఈస్ మోర్ వైబుల్. కామన్ మ్యాన్కి, పూరెస్ట్ అది పూర్కి బెస్ట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ ఇది. ఒకటి షీప్ రేరింగ్, రెండోది బఫెలో ఆర్ కౌస్, ఈ 2 కూడా. ఆవులు కానీ గేదెలు కానీ. గేదెలు తగ్గిపోయినాయి, ఓన్లీ ఆవులు వస్తాయి. ఎంతవరకు మీరు ఇంప్రూవ్మెంట్ చేయగలిగారు? ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే ఫార్డర్ డెవలప్మెంట్ ఎంతవరకు మీరు సప్లై చేయగలుగుతున్నారు? డైరెక్టర్ కెన్ యూ ఆన్సర్? అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ ఎంతవరకు పెరిగింది, ప్రొడక్షన్ ఎంతవరకు పెరిగింది? మూడోది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఎంతవరకు మనం ప్రమోట్ చేసాం, సక్సెస్ రేట్ ఎంత ఉంది? అది కూడా సెక్స్ సార్టెడ్ సిమెంట్స్ ప్రిఫరెన్స్ ఇది. సెక్స్ సార్టెడ్ సిమెంట్స్, యా, సెక్స్ సార్టెడ్ది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు సక్సెస్ అయ్యాం? ఇవన్నీ ఎనిమల్ హెల్త్ కూడా ఒకటి, మొబైల్ క్లినిక్స్ అవన్నీ పెట్టాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐడెంటిటీ వచ్చింది ఆధార్ మారిగా ప్రతి ఒక్క ఎనిమల్కి. యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్త్ రికార్డ్ ఆఫ్ ఈచ్ ఎనిమల్, హ్యూమన్ బీయింగ్స్ మారిగా. డిజిటల్ హెల్త్ రికార్డు పోతున్నాం. డిజిటల్ అనిమల్ హెల్త్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి రావాలి. దట్ ఈస్ వేర్ యు ఆర్ నౌ. వాట్ ఈస్ నీ అసెస్మెంట్ ఏంటి? ఎంతవరకు ఏమైనా చేశారా లేదా డిపార్ట్మెంట్? సార్ అనిమల్ హెల్త్కి వచ్చేటప్పటికి వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ and we are also deworming sheep 4 times in a year, sir.
In addition to that, we are also conducting fertility camps to improve the fertility rate in animals, sir. అట్లా నేను ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు, నాకు కావాల్సిన ఫిగర్స్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈజ్ ఫిగర్స్. మీరు థియరీలు మాట్లాడుతూ కుదరదు. ఇంకా టోటల్ కంప్యూటరైజేషన్ అన్ని వచ్చిన తర్వాత. సార్ తిరుపతి సార్, ఓకే సార్, తిరుపతి సార్. సార్ తిరుపతిలో యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఆస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ చేశాం సార్. అంటే అది ఫర్టిలిటీకి రావడానికి మనము ఒక పైలట్ తయారు చేశాం సార్. దానికి ఏంటంటే సార్, మనము ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్, అదేవిధంగా మినరల్, సైలేజ్, కాన్సన్ట్రేట్ ఫీడ్ ఒక ఫార్మర్కి 852 రూపీస్ అవుతుందంటే మేము పైలట్గా 450 రూపీస్ భరించాం సార్. 400 రూపీస్ ఫార్మర్ కంట్రిబ్యూట్ చేశారు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్తో 35 to 40% అవి ఫర్టిలిటీకి వస్తాయి. బట్ ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఫస్ట్ ఫేజ్ కింద చేస్తే 250 యానిమల్స్లో చేస్తే 165 యానిమల్స్ మనకు వచ్చాయి సార్. 62%కి ఫర్టిలిటీ వచ్చింది సార్. అంటే సో ఆల్మోస్ట్ ఏ మీద ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మీద ఒక 25% దాకా పెరిగింది సార్. సో ఇది సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ పైలట్ ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. ఈ ఓఎస్పీ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఫోకస్ చేసి సార్, మీరు ఏ సెక్స్ ఏదైతే ఇది చేస్తున్నారో ఆ టైమింగ్ దాన్ని కరెక్ట్గా గేజ్ చేయగలిగితే సక్సెస్ రేట్ విల్ బి మోర్. దట్ ఇస్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. దాన్ని కూడా కొంచెం సైంటిఫిక్గా చేయండి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి, రీజన్స్ ఏంటి అనలైజ్ చేయండి. జనరల్గా కరెక్ట్గా కానీ మీరు ప్లాన్ చేస్తే ఇది కాస్ట్లీ సెమన్ కాబట్టి ఎంత ఈచ్ సెమన్ సార్? 300 రూపీస్లో 150 రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ, 150 రూపీస్ ఫార్మర్ కాంట్రిబ్యూషన్ సార్. 300 రూపీస్ ఉంది. అదే ఆర్డినరీ అయితే 40 రూపీస్ సార్. ఎంత? 40. 8 టైమ్స్ ఎక్కువ రేట్ ఉంది. అది మీరు చేసే టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది చేయగలిగితే ఇట్ విల్ బి మోర్ సక్సెస్ఫుల్. ఏమైనా కాఫ్ రేరింగ్ కూడా ఏమన్నా పెట్టారు ఇంతవరకు ఎక్కడన్నా? సార్ కాఫ్ రేరింగ్ మామూలుగా డివార్మింగ్ ప్రోగ్రామ్స్, వ్యాక్సినేషన్స్, బ్రూసెల్లా చేస్తున్నాం సార్. బట్ కాఫ్ ఫీడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి సార్ మనం. కాఫ్ ఫీడే కాకుండా కామన్గా వాళ్ళు కానీ కాఫ్ని ఇచ్చేస్తామంటే వాళ్ళు పెట్టుకోకపోతే అది కామన్ ప్లేస్ పెట్టి అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ బి బిగ్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి సార్. ఇది మీరు కూడా అనకాపల్లి కలెక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రోగ్రామ్ కోసం చేయొద్దండి, జెన్యున్గా సక్సెస్ చేయాలి. ఇంత మునుపంత అనిమల్స్ వచ్చేటివి, అనిమల్స్ని తీసుకురావడం రికార్డు మీద ఉండేది, యాక్చువల్గా బెనిఫిషరీ ఉండేవాడు కాదు. అలాంటి లేకుండా కరెక్ట్గా చేయండి. మీరు కొన్ని జరిగాయి, చాలా జరిగాయి. సార్ నంద్యాల సాయిల్స్ స్టడీ చేసినప్పుడు సార్ కార్బన్ కంటెంట్ ఈజ్ వెరీ లో సార్, లెస్ దాన్ 3% ఉంది సార్. ఆల్కలినిటీ ఈజ్ వెరీ హై సార్. దీనివల్ల ఏమవుతుంది అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది సార్. మనకి వాటర్ నాన్ జ్యుడిషియస్ యూసేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉంది సార్. దీనికి నాబార్డ్ అండ్ జేఎస్డబ్ల్యూ హ్యావ్ కమ్ అప్ ఫర్ బయోచార్తో రిక్లమేషన్ చేయడానికి బ్యాంబూ నుంచి. ఈ మధ్యన అది కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ అనేది ఒకటి ట్రెండ్ అవుతుంది సార్. సో దాంతో ఒక మోడల్గా చేయడానికి ఇప్పుడు ఒక ఎనాలిసిస్ చేసాం సార్. షార్ట్లీ పైలట్గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం సార్. సమ్ సపోర్ట్ ఎనీ స్టడీస్ ఏమన్నా ఉంటే సమ్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్స్. ఓకే, నోట్ చేసుకోండి. ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎనీబడి? Sir, Srikakulam, sir. Srikakulam and Vijay Kumar. Yes, sir. Sir, in Srikakulam, sir, we are targeting for area expansion of 2,500 hectares in micro irrigation, sir. For micro irrigation, assured water supply through borewells is required, sir. ఆ బోర్వెల్స్ మనకి శాంక్షన్స్ రావట్లేదు సార్. అండర్ MIDS సార్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 25,000 వరకు సబ్సిడీ వస్తుంది సార్. ఇఫ్ దట్ క్యాన్ బి ప్రమోటెడ్ మోర్స్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ సార్. గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ PM Kusum ఆల్సో క్యాన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ ద బోర్వెల్స్ సార్, సో దట్ పవర్ బోర్వెల్స్ కెన్ ఆల్సో బి గివెన్ సార్. థ్యాంక్ యూ సార్. Any problem in that? Sir, under horticulture, sir, the area expansion is related to oil palm, sir. We will have the facility to give borewells also, sir. Other than the oil palm, we have no schemes, sir. It is oil palm or some other crop? Sir, mainly oil palm, sir, but other crops also we are taking, sir. No, you go for oil palm, that is more stable. Cocoa and oil palm, it is eligible, that is better. Okay. Sir, Annamaya, sir. Vijay Kumar, first Vijay Kumar, then Annamaya.
Sir, this biochar is being practiced under natural farming in East Godavari, Kakinada. క్రాప్ రెసిడ్యూ వేస్ట్ ఉంటుంది సార్, కోకోనట్ మట్టలు కానీ వాళ్ళు చాలా లో కాస్ట్లో చేస్తున్నారు. సో వీల్ చెక్ విత్ నంద్యాల్. అండ్ గ్లోబలీ దెర్ ఈస్ గుడ్ ఇంపార్టెన్స్ ఆన్ కార్బన్ క్రెడిట్స్ త్రూ బయోచార్ సార్. సో మేము టెర్రీ అండ్ జిఐజెడ్తో కలిసి వీఆర్ డిస్కసింగ్ అండ్ విల్ కమ్ టు యూ విత్ ఎ పాలసీ సార్. ఓకే, దెన్ నంద్యాల్. అన్నమయ్య సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Present agriculture season choose sir, Annamai is experiencing very severe drought, sir, and it's also being affected, especially internal part of Rayalaseema, sir, extreme climate change conditions, sir. So for example, June, July, chala severe deficiency in the rainfall. August, it may be exceeding, sir. So net sown area, sir, around is only 15-18% of normal area, sir, and this is actually second year when it has happened, sir. So, okay, sir, for this year, for now, sir, we have submitted continuously seed plans, sir. Horse gram seeds around 10,000 quintals we have requested, sir. Adi kodiga urgent ka it is required, sir. Secondly, sir, to plan for next year, sir, like next 2-3 years, because it almost 2-3 years which continue out on it may lead to distress migration also, sir. So, micro irrigation plus horticulture sanctions, sir, kodiga I think liberal ga district requires some support, sir. And some special, sir, if any climate change advisory unit for these. అట్నే సరే, నువ్వు వాటర్ ఇస్తే చాలు సార్. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందే మదనపల్లి, తంబళ్ళపల్లి సార్, మీ దీంట్లో ఇప్పుడు పుంగనూరు యాజ్ ఆన్ టుడే మీకు చిత్తూరుకు వస్తుంది. ఆ రెండు సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ యూ ప్లాన్ ఇట్ నవ్ ఇట్ సెల్ఫ్. విల్ కాల్ ఫర్ టెండర్స్. అక్కడి నుంచి రాయిచోటి, ఆయిల్ పాడ్, పీలేరు కంప్లీట్గా తీసుకొస్తాం. అప్పుడు ఆ 3 కాన్స్టిట్యూన్సీస్ వస్తే ఇంక 2 మిగులుతాయి మీకు. వన్ ఈజ్ కోడూర్ అండ్ ఆల్సో రాజంపేట. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇయర్ క్వార్టర్ వస్తుంది. ఈ ఇయర్కి ఏం చేయాలో వర్కౌట్ చేసుకోండి. హార్టికల్చర్ ప్లాన్ చేయండి బిగ్ వే. ఈ 2 చేస్తే మాత్రం అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్ విల్ చేంజ్ టోటలీ. Yes, sure. Thanks, sir. Visakhapatnam, sir. Sir, our issue is regarding housing, sir. Housing for all కింద PMAY NTR beneficiary-led construction కింద 138,000 ప్లాట్స్ మనము డెవలప్ చేయడం జరిగింది, సార్. స్ప్రెడ్ అక్రాస్ 64 లేఅవుట్స్, సార్. అండ్ ఇన్ దిస్, సార్, 1,14,000 హౌసెస్ హ్యావ్ బీన్ శాంక్షన్, సార్. హౌసెస్ అన్నీ కూడా దాదాపు 50,000 ఇళ్లలో పూర్తి స్టేజ్కి వచ్చేసినాయి, సార్. అన్ఫార్చునేట్లీ, సార్, ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ వేర్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ అట్ ద టైమ్ ఆఫ్ ప్లానింగ్, సార్. Neither in Jal Jeevan Mission nor under Amrut, the estimates are prepared for providing drinking water to these. It is in urban or rural? Sir, everything is in rural, sir. 90% are in rural, some are in urban, sir. Some of the layouts are in neighboring districts, sir. Sabbavaram, akkada kuda konni layouts unnai, sir. Ippudu permanent source nunchi veelliki drinking water provide cheyalsina avasaram undi, sir. We prepared a line estimate, sir. Taking sources from Eleri Canal, Tatipudi, ala different sources nunchi infrastructure మాట్లాడండి, అక్కడ సొల్యూషన్. Yes, thank you. We'll solve the problem. Sir, Bapatla, sir. Sir, September 27th World Tourism Day is there, sir. Ade roju Surya Lanka Beach Festival is also proposed, sir. This opportunity can be used, sir, to project the other initiatives. As a state, we can have a better event, sir. Kindly guide us on this, sir. Okay, thank you. I'm coming there. Please. Sir, aquaculture 1.3 lakh acres ఉంది, సార్. మాకు ఏపీ స్టేట్ aquaculture డెవలప్మెంట్ అథారిటీ ఏపీ SADA registration is required for each and every acre, sir. But out of 1.3 lakhs, only 50,000 acres is registered under AP SADA. Actually, that SADA registration is very important in terms of traceability, sir. We are unable to do the registration because lot of these 80,000 acres are in LPM, sir. So some sort of exemption is given for this. It will be helpful for the. No, can I suggest ఒకటి అక్వాకల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి. అక్వాకల్చర్ మొత్తం మనకు 2.07 lakh acres ఎంతండి మొత్తం? సార్ నమస్తే సార్. 4 లక్షల ఎకరాల? లేదు సార్, మనకు 5,79,000 acres టోటల్ అక్వాకల్చర్ ఉంది, సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి, సార్. పాండ్స్ అంటే ఓకే, పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్కు అయినాయి, సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల
అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి. కెన్ ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్లో 2 ఉన్నాయి. మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores per annum యూటిలైజ్ చేస్తున్నారు. ఇస్తున్నాం కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్. నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం. సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 daysలో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు 30 days టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. 30 daysలో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను. ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్. అదర్వైజ్ డిసిప్లిన్ లేరు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మళ్ళీ మనం క్రైసిస్లో పడుతున్నాం. చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి. నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాసాం. అన్ని విధాల అక్వా కల్చర్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఏమి వస్తాయని తీసుకొస్తాం. మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి. ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా. 50,182 మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది 14,450 అవుట్ సైడ్ అక్వా జోన్. అయితే 2,07,000 గాను 30% సోఫార్ రిజిస్టర్ చేసుకున్నారు. టుడే ఐఎమ్ గివింగ్ 30 days. ఒకవేళ కానీ 30 days తర్వాత వాళ్ళు చేసుకోకపోతే, రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు. 2 లింక్ చేయండి పవర్లో కూడా, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్. అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి. కృష్ణా, బాపట్ల, నెల్లూరు, కాకినాడ, ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ, ఈ ఆఫల్ ఇవన్నీ తీసుకొచ్చేసేస్తున్నారు. అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి. చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ ఫాడర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా దీంట్లో వచ్చేటప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు ఇది జరగాలి. ఇది కాకుండా అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంకా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది. ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేదు. మనం టెస్టింగ్ కూడా సరిగా చేసాం, కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం. దాని మీద కానీ తగ్గించగలిగితే ఫర్ బ్యాగ్ 800 రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం. రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు ఇది రాసుకోండి, మీరు ప్రమోట్ చేయండి. 800 రూపీస్ ఫర్ బ్యాగ్. యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదానిపైన కదా రాజశేఖర్, యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ 800 రూపీస్ సబ్సిడీ. పిఎం ప్రణామ్. ఎస్ ఎస్, ఇప్పుడు ప్రస్తుతం వాడేదే కదా. ఎస్ సార్, అంటే 50% స్టేట్కి ఇస్తారు సార్. ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణామ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఈజ్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్స్ సార్. నో, విల్ పాస్ ఆన్. ఓకే సార్.
స్టేట్కి వస్తుంది, స్టేట్ విల్ పాస్ అంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకోమని మనం వాడుకుందాం, మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. దట్ ఇస్ వేర్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు దట్ ఎక్స్టెంట్ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఎస్. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం, అది అవైలబిలిటీలో పెట్టాలి. నెక్స్ట్ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి. ఈ క్రాప్ ఈజ్ ఎ మస్ట్. ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్నా ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్. అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం. అవసరం డోర్ డెలివరీ చేద్దాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. మీకు ఇవి ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు. దే విల్ కోఆర్డినేట్, విల్ గివ్ ఇట్ యూ. మీరు ఆన్లైన్లో పెట్టండి. ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఎట్లా చేస్తున్నామో సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు. రెండోది, సాయిల్ హెల్త్. మీరు సాయిల్ హెల్త్ది మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ముందు సాయిల్ హెల్త్ సెటిలైట్ కూడా ఉపయోగించండి. ఆ స్టార్టప్ కంపెనీ ఉంది, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళు రమ్మంటాం. సాయిల్ హెల్త్ కూడా టెస్ట్ చేసి డ్రై టెస్టింగ్ కూడా, వాట్ యు కాల్ కెమిస్ట్రీ సార్, డ్రై కెమిస్ట్రీ కూడా చేపించి ఏ పొలానికి ఎంత మైక్రో న్యూట్రియంట్స్ సప్లై చేయాలో చేద్దాం. అక్కడి నుంచి ఎంత కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనో అంతవరకే ఇద్దాం. సో దట్ ప్రొడక్టివిటీ మానిటర్ చేద్దాం. ఇంకా ఏ రైతుకు కూడా హైయెస్ట్ ప్రొడక్టివిటీ రావాలి, సీజనాలిటీ ఉండాలి. ఆ యాంగిల్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇక్కడ అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ కూడా డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి మీరు కొంచెం దాన్ని కూడా ఎక్సర్సైజ్ని గట్టిగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్స్ కన్జంప్షన్ కూడా తగ్గించాలి. అన్నెసరీగా అవర్ పీపుల్ ఆర్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్. ఇవన్నీ దీనివల్ల ఇటీవల కాలంలో మిరప చైనాకి వెళ్తే తిరిగి పంపించారు కన్సైన్మెంట్స్. 1-2 సార్లు అక్వా ప్రోడక్ట్ పంపిస్తే దే రిఫ్యూజ్డ్ టు టేక్. అదే సమయంలో నిన్న మొన్న యూరోప్ అంతా కూడా చూస్తూ ఉంటే మన దగ్గర నుంచి పోయిన ప్రొడ్యూస్కి ధరలు తగ్గించేస్తున్నారు, త్రోవే ప్రైస్ ఇస్తున్నారు. ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇది కూడా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు. అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. క్లియర్గా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నాం. ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్టేట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాను డిమాండ్ సప్లై గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ టోటల్గా మారిపోతున్నాయి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళు ఎక్కువ లేరు. అందరూ కూడా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే విటమిన్స్ ఇవన్నిటికి ఎక్కువ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. దీన్ని బేస్ చేసుకొని మనం రాయలసీమ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హార్టికల్చర్. ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేటబుల్ ఫర్ అక్వాకల్చర్. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వెళ్తున్నాం. ఈరోజు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్స్ కోకోనట్ ఈ సంవత్సరం చాలా బాగా వచ్చింది. అదే మరి క్యాషు బాగుంది. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ బనానా ఈజ్ ది బెస్ట్. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు ప్రజెంటేషన్ దాని మీద చూస్తే లింగాల మండలం, నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఆ మండలం రూరల్ ఏరియాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్. అది మిస్టర్ పవన్ కళ్యాణ్, అతను ఆర్ఎస్కే ఇన్ఛార్జ్. ఇది కూడా కొమ్మునూతల ఆర్ఎస్కే.
అతను ఈరోజు మీరు చూస్తే 2363 హెక్టార్లు 100% మైక్రో ఇరిగేషన్. మామూలు వెరైటీకి టేబుల్ వెరైటీకి 4 to 5 times రేట్ డిఫరెన్స్ వచ్చింది. సేమ్ మైక్రో న్యూట్రియంట్స్, సేమ్ వాటర్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ థింగ్. ఓన్లీ ది యాడెడ్ కవర్. కవర్ వల్ల ఏంటి మచ్చలు పడలేదు, ఫ్రూట్ డ్యామేజ్ కాలేదు, బ్యూటిఫుల్గా వచ్చింది, టేబుల్ వెరైటీ వచ్చింది, ఆటోమేటిక్గా 5 times రేట్ వచ్చింది. ఇది ఏదైతే మామూలు మ్యాంగో ఈజ్ ఇన్ క్రైసిస్, అది పండించిన వాళ్ళకి మాత్రం 5 times వచ్చే కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. ఇవి మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలని ఆ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళాలి. నేను ఒక మంచి ఇంటెన్షన్తో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడొచ్చినా కన్సిస్టెంట్గా ఇదే మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం మైక్రో ఇరిగేషన్ దేశ స్థాయిలో పెట్టాలని ఎక్కువ ఫైట్ చేశాను, ఇప్పుడు కాదు 30 ఏళ్ల మునుపు. ఆనాడు నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన 1 man కమిషన్ వేసి నా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ వేసి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చాం. దట్ ఈస్ ది రిపోర్ట్ యాజ్ ఆన్ టుడే కంట్రీ ఈజ్ అడాప్టింగ్. అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ నేను వచ్చిన తర్వాత 90% ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాం. వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఆన్ మైక్రో ఇరిగేషన్. దాంతో దీనికి కూడా వెళ్ళాం, రాయలసీమ హార్టికల్చర్కి వెళ్ళాలని. ఈరోజు మీరు చూసుంటారు, కోనసీమ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ జిఎస్టిపి ఎక్కువ అనంతపూర్. రీజన్ ఈజ్ ఓన్లీ సింపుల్ వాటర్, హార్టికల్చర్. మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో మన దగ్గర బనానా, మ్యాంగో, చిల్లీ, ఆయిల్ ఫామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, ఆనియన్, క్యాషూ, కోకోనట్, టొమాటో, కాఫీ ఇవన్నీ ప్రధానమైన క్రాప్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్ ఉండేది కాదు. మలేషియాలో ఉంటే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మలేషియా నుంచి ఆ ఆయిల్ ఫామ్ తీసుకొచ్చాం. అది పెట్టితే ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ ఏరియా అంత గేమ్ చేంజర్ అయింది. అది వచ్చిన తర్వాత నేను కన్సిస్టెంట్గా మాట్లాడు కోకో పెట్టమని, కాఫీలో పెప్పర్ పెట్టాం. ఈరోజు మనం మాట్లాడాలి కానీ కాఫీ కంటే పెప్పర్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఫర్ ఫార్మర్ ఇన్కమ్ పెప్పర్ ఈజ్ మోర్. రేపు రాబోయే రోజుల్లో ఈక్వల్ ఇన్కమ్, దానికి ఏదైనా కొన్ని చేంజెస్ ఉంటే పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ ఫర్ ఆయిల్ ఫామ్. ఈరోజు 60% ఎక్కడి నుంచి వస్తూ ఉంది. ఈవెన్ టుడే వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్. కాబట్టి దీన్ని ఈ ప్రోడక్ట్స్ని నేను మంచి ఉద్దేశంతో చేస్తే అక్కడక్కడ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం రైతుని ఇబ్బంది పడకుండా కాపాడాలి. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు టొబాకో 20 million kgs కొన్నాం, 200 కోట్ల పైన అయింది, 220 కోట్లు అయింది, 230 కోట్లు ఖర్చు పెట్టాం. అది వేయకుండా ఉండాల్సింది వేసారు రైతులు. వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కొన్నాం. ఇప్పుడు హాలిడే డిక్లేర్ చేశాం. మ్యాంగో 160 180 crores 200 సార్ 200 crores మ్యాంగోకి 4 రూపాయలు చొప్పున ఇచ్చాం. పక్కన తమిళనాడు ఉంది, పక్కన కర్ణాటక ఉంది, వాళ్ళు కొనలేదు. లాభాలు వచ్చినప్పుడు మీకు వస్తుంది, నష్టాలు వచ్చినప్పుడు మీరే భరించుకోవాలి అనే యాటిట్యూడ్ తీసుకుంటే అట్ట కాదు. సర్వైవల్ కావాలి, గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ హెల్ప్ చేయాలని ఇచ్చాం. వాళ్ళ దగ్గర కొనడానికి ఫ్రూట్ ప్రాసెసింగ్ లేదు. మనం ఫ్రూట్ ప్రాసెసింగ్ అప్పట్లో పెట్టాం కాబట్టి ప్రాసెస్ చేయగలిగాం, లేకపోతే ప్రాసెస్ కూడా చేసేవాళ్ళం కాదు, వేస్ట్ అయి ఉండేది. ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆనియన్లో ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ హెవీ రెయిన్స్ పడడం, ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం, అది 10 రోజులు వచ్చే ఇది అవడం, ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు 12 రూపాయలు అన్నాం, మళ్ళా రబీ కూడా వస్తూ ఉంది, సీజన్ వస్తూ ఉంది. కలెక్టర్ కర్నూలు కానీ కడప కానీ మీరు వర్కౌట్ చేసుకొని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అదేవతానే టమోటా వచ్చింది. టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా 3 సీజన్లు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి.
స్టడీ చేసుకొని ఓ సీజన్లో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వచ్చేట్టుగా వస్తే సర్వైవల్ వస్తుంది. ఇప్పుడు చిత్తూరు కానీ ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టొమాటోని రివ్యూ చేస్తే. అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం దూరంగా నుంచి అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు. ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుందని. వీ విల్ బేర్ ట్రాన్స్పోర్ట్. మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం. అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, రెండోది రైతు సర్వైవ్ కావాలి. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్రటరీనే పెట్టాం. ఎఫ్పిఓలు, కొత్త ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్, వెరైటీ ఇవన్నీ తీయడానికి. ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నీళ్లు ఉండేటివి కాదు, నీళ్ళు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు. ఒకప్పుడు నాకైతే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు అనంతపూర్లో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట. అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియానే ఇన్పుట్ సబ్సిడీ. అది ఫస్ట్ టైం హిస్టరీలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఏమిటి, మేము పెట్టుబడి పెట్టాం, విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఈరోజు ప్రోడక్ట్స్ వచ్చాయి. డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్స్. ఎప్పటికప్పుడు వినూత్నంగా మీరు ఆలోచించాలి. ఈరోజు టొమాటో వచ్చింది, దాన్ని మీరు హ్యాండిల్ చేయాలి. ఆనియన్ వచ్చింది, ఏ విధంగా రైతుకు నష్టం లేకుండా ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడి మనం మినిమం సపోర్టింగ్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఇక్కడ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్, టెక్నాలజీ, మానిటరింగ్, సర్టిఫికేషన్ ఇవన్నీ చాలా ముఖ్యం. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిందిగా హార్టికల్చర్లో నేను కోరుతున్నా. హార్టికల్చర్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం 1,70,000 కోట్లు, 1,77,000 కోట్లు ఉంటారు. ఓకే, 1,70,000 కోట్ల రూపాయలు జిఎస్టీపీ వస్తుంది. హైయెస్ట్ లైవ్ స్టాక్, సెకండ్ అగ్రికల్చర్లో హార్టికల్చర్, థర్డ్ అక్వాకల్చర్, ఫోర్త్ అగ్రికల్చర్. ఇది వీలో పెట్టుకుని వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు అనిమల్ హస్బెండరీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దీన్ని మీరు ఎంత చేయగలిగితే అంత మనకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా కొంచెం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని పేదవాళ్ళకందరికి కూడా ఇది పావర్టీ ఎరాడికేషన్ స్కీమ్, పూర్ పీపుల్ ఎంపవర్మెంట్ చేసే స్కీమ్. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మీరు చేయగలిగితే ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా, పూర్ పీపుల్ కూడా దీన్ని మేనేజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని మొత్తం కొంచెం ట్రెడిషనల్గా ఎట్లా చేయాలో కొంచెం వర్కౌట్ చేయాల్సిందిగా ఇది కూడా మిమ్మల్ని కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడికి మనకు వచ్చినప్పుడు అగ్రికల్చర్లో బేసిక్గా ఇవన్నీ మీరు చేయాల్సింది ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఇండస్ట్రీ వచ్చినప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. ఇందులో 1+5 హబ్ అండ్ స్పోక్ మోడల్స్ పెట్టాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో కూడా మీరు ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఇండస్ట్రియలిస్ట్ లీడ్ చేస్తే, ఒక యూనివర్సిటీ నాలెడ్జ్ పార్ట్నర్గా, ఒక మెంటరింగ్, ఒక వెంచర్ క్యాపిటల్ అండ్ ఆల్సో బ్యాంకర్ అందరినీ క్రియేట్ చేసి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 175 ఎంఎస్ఎంఏ పార్కులు పెట్టాం. క్లస్టర్ అప్రోచ్కి వెళ్ళాం. ఇక్కడ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫార్మర్స్, ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. 1 lakh ఆంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ ఉమెన్. డాక్రా సంఘాలు, మెప్మా సంఘాల నుంచి ఈ ఇయర్లోనే 1 lakh ఎంఎస్ఎంఈ ప్రమోట్ చేయాలనుకున్న దాన్ని కూడా ఇది చేస్తున్నాం. దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీరు కరెక్ట్గా వాడితే ఎంఎస్ఎంఈది చాలా ఇంపాక్ట్ వస్తుంది. అది కూడా కొన్ని సరిగా చేయడం. ఇండియాలో మీరు చూసినప్పుడు 5.93 crore ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, 30% జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయని. 30% ఉందా, అంత తక్కువ అనుకుంటున్నా, అంత ఉండదు అనుకుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా మీరు ఇది చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు 5 million ఇండియన్ ఫార్మర్స్ ఎఫ్పిఓలు ఒక 1000 పెట్టి
ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతున్నారు. ఇండస్ట్రీ, MSME హ్యాస్ టు కోఆర్డినేట్ విత్ farmers produce organizations and link it for your industrial development. ఇది కాకుండా థర్డ్ వన్ ఎకనామిక్ యాక్టివిటీలో సర్వీస్ సెక్టర్ ఇప్పుడే జైన్ యాజ్ ద ప్రపోజ్డ్ దిస్. ఒక పోర్ట్ అనకాపల్లిలో ఎగ్జాంపుల్ చెప్తాను. అనకాపల్లిలో పోర్ట్ వస్తుంది మీకు, ప్రకాశం జిల్లాలో కందుకూరు నెల్లూరు జిల్లా వస్తుంది, నెల్లూరులో పోర్ట్ వస్తుంది, ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్ వస్తుంది, 4-5 ఎయిర్పోర్ట్లు వస్తాయి. ఎయిర్పోర్ట్ అలోన్ వదిలిపెట్టకుండా నేను లాజిస్టిక్స్ మీతో మాట్లాడతాం. అక్కడ వచ్చినప్పుడు ఒక ఎకో సిస్టమ్ మీరు క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్, టౌన్షిప్, ఎకనామిక్ యాక్టివిటీ. ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, ఒక చిన్న ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు, అక్కడనే టౌన్షిప్ పెట్టారు. దెన్ ఇట్ విల్ బికమ్ ఎ న్యూ టౌన్షిప్ ఆల్ టుగెదర్, న్యూ ఎకనామిక్ హబ్. అక్కడ వీలైతే ఇప్పుడే మనం మాట్లాడినప్పుడు ల్యాండ్ అడిగారు హోటల్స్కి. మీరు ఆలోచించాల్సింది, కొంతమంది ప్రైవేట్ పీపుల్ ముందుకు వస్తే వాళ్ళనే పార్ట్నర్స్గా చేస్తాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలామంది ఏం చేస్తున్నారు, ల్యాండ్ తీసుకుంటున్నారు, పార్ట్నర్షిప్ 40% 30% వచ్చిన దాంట్లో ప్రాఫిట్లో షేర్ చేస్తున్నారు. వీళ్ళు కూడా పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. ఎయిదర్ ఇండస్ట్రీ కావచ్చు, ఎయిదర్ టూరిజం కావచ్చు, హోటల్ కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళు పార్ట్నర్స్ చేసే అవకాశం వస్తుంది. రెండోది కన్సాలిడేషన్. ఇప్పుడు ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్కి, పార్క్స్కి గవర్నమెంట్ పార్క్స్ ఉన్నాయి, మనం ప్రమోట్ చేసాం, మనవి వేరే వాళ్ళకి ఇస్తున్నాం, లేకుంటే వాళ్ళే డెవలప్ చేస్తారు వాళ్ళ ల్యాండ్, దానికి లీజ్ అవన్నీ మనం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఒకవేళ కొంత ల్యాండ్ మంది, కొంత ల్యాండ్ వాళ్ళది ఉంటే కన్సాలిడేషన్ ఆఫ్ ఏరియా చేసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ప్రైవేట్ పబ్లిక్ రెండు కలిపేసి. ఇలాంటి వేరియస్ మోడల్స్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. మనకు కావాల్సిన డెవలప్మెంట్ కావాలి. ఒక హోటల్ రావాలి టౌన్లో, మీకు 1 ఎకరానే ఉంది, పక్కన ఇంకొక ఎకరా ఒక ఆయన ఉంది, ఇద్దరు కలిసి మీరు డెవలప్ చేశారనుకోండి, ఆ డబ్బులు అతనికి ఇద్దాం ప్రోరేటా ప్రకారం. ఇట్ ఈస్ ఎ విన్-విన్ సిచ్యువేషన్, మన నష్టం లేదు. అలాంటి ప్రపోజల్స్ మీరు తీసుకొని కన్సాలిడేషన్ మీరు చేయగలిగితే లిటిగేషన్స్ తగ్గుతాయి, ఇమ్మీడియట్ డెవలప్మెంట్ వస్తుంది. దానికి కూడా మీరు ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడు ఈ సెక్టర్స్ అన్నీ కూడా మీరు చూశారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, అగ్రికల్చర్ ఈజ్ వెరీ క్రూషియల్. 35% అగ్రికల్చర్లో మీకు గ్రోత్ రేట్ ఉంది. ఒకప్పుడు అగ్రికల్చర్లో నేను సీఎంగా ఎన్ని సమస్యలు ఫేస్ చేశానంటే, వాటర్ వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడదు, వర్షం పడకపోతే పంటలు ఎండిపోతాయి. సెకండ్ యాంగిల్, వర్షం పడేది, బావుల్లో నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉండేది కాదు. అక్కడి నుంచి అసెంబ్లీలే వాయిదా వేసుకొని పోయేవాళ్ళం. ఈరోజు ఆ సమస్యలు పోయినాయి. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. వాట్ ఈస్ ది ఇష్యూ నౌ? ఇష్యూ ఈజ్ యూరియా. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. నేను ఒక ప్రిన్సిపల్ ఇచ్చాను మీకు, అదే ప్రిన్సిపల్ అంతా వెళ్ళిపోయి ఉండాల్సింది. ఆవిడ వెళ్ళలేదు, వెళ్ళకపోతే అది ఒక ఇష్యూ అయింది. నెంబర్ 2, నేచురల్గా మనం ప్రొడక్షన్ పెంచుతున్నాం, వాటర్ ఇస్తున్నాం, హార్టికల్చర్ ప్రొడ్యూస్ పెరిగిపోతుంది. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా, జనవరిలో వేసేవాళ్ళు, ఆ మంచుకు వచ్చేది. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం, నీళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సర్చ్ చేయాలి మీరు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. అది కూడా మనందరం కూర్చొని వర్కౌట్ చేస్తే ఈజీ అవుతుంది. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకెళ్ళాలి. రైతులకు రెమ్యూనరేట్ రావాలి. ఒక పక్క ఇది వస్తానే, ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రైతులకు బెటర్గా రావాలి అనుకున్నప్పుడు ఇండస్ట్రీ కంపల్సరీగా ఉండాలి. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా మనం డెవలప్ చేయాలి. ఈ 3 సెక్టర్స్ కూడా చాలా
క్రూషియల్ అవుతాయి. ఇప్పుడే పీయూష్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అంతా కూడా ఈ సెక్టర్స్ ఏ విధంగా చేయబోతున్నాం అని. మీ అందరికీ కూడా మీ దగ్గర డేటా అంతా ఉంది. ఆ డేటా అంతా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇప్పుడు చూసాం మీరు 25-26లో డిస్ట్రిక్ట్ వైజ్ హూ ఈజ్ నెంబర్ 1, హూ ఈజ్ లాస్ట్, యు ఆర్ హ్యావింగ్ ఏ డేటా. ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారని వాళ్ళకే వర్తించదు, ఈ పక్క ఉండే మినిస్టర్స్ కూడా వర్తిస్తుంది. మీరు కూడా చైర్మన్స్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్, మీరు కూడా పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ కావాలి. అక్కడికి వచ్చినప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే అగ్రికల్చర్లు ఎక్కడున్నారు, ఇండస్ట్రీలు ఎక్కడున్నారు, అల్టిమేట్గా సర్వీస్ సెక్టర్ ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం పాలసీ మేకర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో మినిస్టర్ ఉంటాడు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే ఉంటాడు, అప్ టు విలేజ్ సెక్రటరీ వరకు పోతున్నాం. దయచేసి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 137 అనుకున్నాం, 140 అనుకున్నాం. ఐ వాంట్ టు స్టాప్ ఇట్ 1-2 minutes. ఓన్లీ మనోహర్. Sir, just an extension of what you mentioned, sir. ఇందాక రాజశేఖర్ గారు, can you go to slide 33? RSKL గురించి మీరు టాప్ 5 స్లైడ్స్లో బాలభద్రాపురం అన్నారు. కానీ ఇందాక ఆనరబుల్ సీఎం గారు అన్నట్టు సమ్ ప్లేసెస్ వేర్ ద ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఆర్ యూరియా, అక్కడ యానిమల్ హస్బెండరీ మీకు ఎక్కువ చూపించారు మీరు బాలభద్రాపురంలో. బట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ వాజ్ రిపోర్టెడ్ బై ఈనాడు. అప్పటి నుంచి చాలా లోతుగా రీసెర్చ్ జరుగుతుంది ఆ విలేజ్లో. కారణం ఏంటి? ఈ రెండు మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఎందుకంటే మీరు అది రోల్ మోడల్గా తీసుకున్నారు. మీరు టాప్ 5లో టాప్ 3 బాలభద్రాపురం చూపించారు, కానీ రీసెంట్గా 200 కేసెస్ రిపోర్ట్ అయినాయి. మోర్ దెన్ 30 డెత్స్ అయినాయి అక్కడ, జస్ట్ ఇన్ దట్ వన్ విలేజ్. సో అది కారణం ఏంటనేది మీరు ఒకసారి యానిమల్ హస్బెండరీ. అవును, అదే అంటున్నాను. అంటే మనోహర్ గారు చెప్పేది ఏంటంటే ఆల్ ఒక పక్కన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ వర్సెస్ టు హెల్త్. ఫ్యూచర్ ఇస్ దాట్. మీరు ఫ్యూచర్ హెల్త్ స్పాయిల్ చేసి అగ్రికల్చర్ చేస్తారంటే ఎవరు సపోర్ట్ చేయరు. మనం ఓవరాల్ ఎకో సిస్టంలో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ కంటిన్యూస్లీ. మన రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలి. ఇది రైట్. అగ్రికల్చర్ మీరు కూడా హెల్త్ రీజన్స్ ఎట్లా మనం వెళ్తున్నాం, టాప్ 10 డిసీజెస్ విచ్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ 80% ఆఫ్ ది డిసీజెస్ వస్తుంది. అందులో ప్రివెంటివ్కి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి, రూట్ కాస్ట్ అన్ని. విల్ వర్క్ ఇట్ అవుట్. ఒకటే పాయింట్ సార్, మీరు ఇందాక కాకినాడ కలెక్టర్ గారు అన్నట్టు మీరు వాట్ ఈస్ రెసిడెన్షియల్ యూ కెన్ కన్వర్ట్ టు ఇండస్ట్రియల్ అన్నారు. ఈజ్ దట్ పాసిబుల్ వేర్ వీ హ్యావ్ దీస్ లేఅవుట్స్ అన్ని కూడా చాలా భారీగా తీసుకున్నారు కదా సార్, 600 ఎకరాలు 300 ఎకరాలు తీసేసుకున్నారు, లేఅవుట్స్ చేశారు. అవి చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి సార్. అవన్నీ కూడా తీసుకుంటారు చెప్పారు. కెన్ వి కన్వర్ట్ దోస్ ఇంటూ స్మాలర్ ఎంఎస్ఎంఈస్ ఆర్ సంథింగ్? అది చెప్పారు, అదొక క్లారిటీ ఇచ్చాను నేను. ఎక్కడైతే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్, యూ కన్వర్ట్ టు ఎంఎస్ఎంఈ. వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌస్ సైట్స్ విల్ ప్రొవైడ్, దాన్ని అక్వైర్ చేసి ప్రొవైడ్ చేద్దాం. ఓకే సార్. పార్థ సార్ది సార్ హౌసింగ్ కన్స్ట్రక్షన్కి పొజిషన్ సర్టిఫికేట్స్ చాలా అవసరం సార్. అర్బన్ హౌసింగ్ శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పొజిషన్ సర్టిఫికేట్స్ లేకపోవడం మూలంగా వాళ్ళు అవైల్ చేసుకోలేకపోతున్నారు సార్. కొద్దిగా కలెక్టర్స్కి కొంచెం మీరు డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది సార్. ఓకే, కలెక్టర్స్ నోట్ చేసుకోండి అవన్నీ. ఎండ్ టు ఎండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు అవన్నీ వర్కౌట్ చేయండి. మీరు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏ కలెక్టర్ చేయలేకపోతే వాళ్ళతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి. ఓకే, విత్ దిస్ థ్యాంక్ యూ. దెన్ లంచ్ బ్రేక్. Sir, now it is 1:40, sir. We'll reassemble at 2:40. 1 hour lunch breaks. 2:30 కదా, అడ్జస్ట్ ఈ 10 minutes ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ సాయంత్రం 7కు వదిలేయచ్చు. Then we'll meet at 2:30, sir. Yeah. I formally invite all the collectors, honorable ministers and honorable CM and ministers and all the principal secretaries and the collectors to join for the lunch at the ground floor. Yeah, ground floor in the sense in the lawn. Thank you.